ఈ వార్త నేను చెప్తే నమ్మరు. 24,300 కోట్ల రూపాయలు భారతదేశము ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో మనము మిగిల్చేమండి. ఎంత? 24,300 కోట్లు. సో ఇదే మామూలు విషయం కాదు. అంతంత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ను మనం ఎలాగ మిగల్చగలిగాము? సో దీని వెనుక ఉన్న స్టోరీ ఏమిటి అన్నారు అనుకోండి. చూడండి, 309 కోట్ల లీటర్ల పెట్రోల్ అనేది మనము ఇవాళ ఇంపోర్ట్ చేసుకోకుండా, అంటే ఇండియాలో మీకు పెట్రోల్ అనేది దొరకదండి, క్రూడ్ ఆయిల్ అనేది ఇండియాలో ఇవాళ వరకు మనం ఇంకా ప్రొడక్షన్ చెయ్యలేదు. అలాంటిది మీరు వరస పెట్టి విదేశాల్లో నుంచి మీరు క్రూడ్ ఆయిల్ తెప్పించుకుంటారు. అదొక రష్యా అనండి, ఇరాక్ అనండి, యుఏఈ అనండి, సౌదీ అరేబియా, ఎవరి దగ్గర అయినా చవకగా ఆ రోజు ఎవరు మనకి చీపర్ ప్రైస్కి ఇస్తున్నారో వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం. అలాంటిది 309 కోట్ల లీటర్ల పెట్రోల్ని మనం ఆదా చేసాం, దిగుమతిని ఆపాం. ఇది ఎలా జరుగుతుంది? ఒకవైపు ఏమో రష్యా యుద్ధము, ఇంకొక వైపు ఏమో మిడిల్ ఈస్ట్ యుద్ధము. ఇలాంటి పరిస్థితుల్లో దిగుమతి పెరగాలే తప్ప ఇలా ఎలా తగ్గింది? ధరలు పెరగాలే కానీ ఎలా తగ్గింది? ఇవన్నీ ఆలోచించారనుకోండి, చాలా చాలా విచిత్రమైన పరిణామం మన దేశంలో జరిగింది. దీన్నే మనం ఈథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అని చెప్తాం. ఈథనాల్ అంటే ఏంటండి? మీరు ఒక రైతు, మీకు చెరుకు తోటలు ఉన్నాయి, అలాగే కార్న్ తోటలు ఉన్నాయి, మీరు బార్లీ కూడా పండిస్తారు. సో పండిస్తున్నప్పుడు వీటిని ఎక్కడ అమ్మాలి అంటే ఇవాళ వీటిని మీరు ఈథనాల్గా తయారు చేయొచ్చు. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి మీరు ఈథనాల్ తయారు చేయడానికి వీటిని వాళ్ళకి అమ్మితే వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారండి. మీకు పోయిన సంవత్సరము 19,300 కోట్ల రూపాయలు ఈ రైతులకు వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఏది? ఈథనాల్ కోసం. ఈథనాల్ అంటే ఏంటండి? ఇప్పుడు మీ దగ్గర చెరుకు తోటలు ఉన్నాయి, ఈ చెరుకు ఉంది చూసారా, ఇందులోంచి షుగర్ వస్తుంది. ఈ షుగర్ని మీరు ఫెర్మెంట్ చేస్తే, అంటే పులిచిపోవడం అంటాం చూసారా, ఇలాగ పులవనిస్తే ఇందులో నుంచి మీరు ఈథనాల్ అనబడే బయోఫ్యూయల్ని తీయొచ్చు. మొన్న వైజాగ్ వెళుతున్నాను, మీకు ఎన్నో ప్రాంతాల్లో బయోఫ్యూయల్ బంకులు కనిపించాయి. ఆశ్చర్యపోయాను. బయోఫ్యూయల్ ఏంటి? ఈ బంకులు ఏమిటి అంటే ఇవాళ ఇండియాలో ఇది ట్రెండ్ అండి. అంటే చూడండి, అంటారు చూసారా, మీకు E20 బంక్స్ అని అంటారు. E20 అంటే ఏంటి? ఈ అంటే ఈథనాల్. అంటే మనం ఈథనాల్ని పెంచుకుంటూ వెళుతున్నాం, ప్రొడక్షన్ అనేది రోజు రోజుకి పెంచుతున్నాము. ఈ విధంగా మనం 3 టార్గెట్స్ని అచీవ్ చేయగలం. ఫస్ట్ విషయము, మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి మీకు దాని ఇంపాక్ట్ క్లియర్గా, అంటే సేవింగ్స్లో మనం ఉన్నామండి. ఇక రెండవ విషయం మీరు చూసారనుకోండి, ఈథనాల్ని పెంచుకుంటూ వెళ్ళడం వలన ఈ పెట్రోల్ యొక్క దిగుమతులు అనే వాటిని మనం టోటల్గా తగ్గించుకుంటూ వస్తున్నాం. ఇక మూడవ విషయం మీరు చూసారనుకోండి, మనకి కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ అంటాం చూసారా, దాన్ని రెడ్యూస్ చేస్తున్నాం, ఇలా తగ్గించుకుంటూ వస్తున్నాం. ఇంతకు మించి ఏంటంటే భారతదేశంలో రైతులను ఆదుకోవడానికి, అంటే వాళ్లకు ఈథనాల్ తయారు చేయడానికి వాళ్ళు సహకరించారు కాబట్టి వాళ్లకు ఏకంగా 19,300 కోట్ల రూపాయలు ఇవాళ ఈథనాల్కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ అనేది మనం చేయగలిగాం. అంటే ఇలాగ 4 రకాలుగా ఒక్క ఈథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అని పెట్టుకొని, ఇది ఎంత ఒక విచిత్రమైన వార్త అంటే చూడండి, 2020లో అంటే కరోనా టైంలో 5% ఈథనాల్ని మనము ఇలాగ రిఫైన్ చేసిన ఆయిల్లో, పెట్రోల్లో మనం బ్లెండ్ చేయగలిగాం. తరువాత 2001 వచ్చే నాటికి 8% అండి, 8%, 8.10 ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇంత మనము బ్లెండింగ్ అనేది పెంచాం. ఇక 2022 వచ్చే నాటికి ఏకంగా 10% అండి. అంటే మీకు 10% ఈథనాల్, 90% మామూలు పెట్రోల్. ఇలాగ ఈ బ్లెండింగ్ అనేది పెంచుకుంటూ ఇవాళ మన టార్గెట్ ఏమిటి అంటే 2030 వచ్చే నాటికి 20% ఈథనాల్ బ్లెండింగ్ అనేది చెయ్యాలి. చేయడం వల్ల ఏమవుతుందంటే, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 10% మీరు ఈథనాల్ బ్లెండింగ్ మొదలుపెట్టారు, మీ ఫారెక్స్ రిజర్వ్స్లో 41,500 కోట్లు ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. అంటే మీ ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి పెరుగుతాయి, ఫారిన్ ఎక్స్చేంజ్ పెరుగుతుంది. ఇది మనకి ఎంత అడ్వాంటేజ్. అలాగే 27 లక్షల టన్నుల గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది మీకు రెడ్యూస్ అవుతుంది. 27 లక్షల టన్నులు. చూడండి, దేశంలో ఇంతంత పెద్ద పెద్ద పనులు జరుగుతున్నాయి. సో వీటిని తెలుసుకోవాల్సిన కనీసమైన బాధ్యత మనకు ఉంటుంది. అలాగే రైతులే కదండి మన యొక్క బ్యాక్ బోన్.
40,600 కోట్ల రూపాయలు మనం ఈ రైతులకు ఇన్సెంటివ్స్ పేరు మీద, అంటే వాళ్ళు ఈథనాల్ తయారు చేయడానికి ఒక బార్లీ అనండి, కార్న్ అనండి, అలాగే మీకు షుగర్ కేన్ అనండి, వీటిని వీళ్ళు పంటలు తయారు చేసి మనకు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మనం ఇచ్చే బెనిఫిట్ ఎలా ఉందో చూడండి. అంటే మీకు గుర్తుందో లేదో 2021లో గ్లాస్గో అనబడే ఒక నగరములో మోదీ గారు ఇదే మాట మాట్లాడాడు. పంచమిత్ర అనబడే మా ప్రోగ్రాములో భారతదేశము తీసుకుంటున్న ఇనిషియేటివ్, అంటే మీకు కార్బన్ డైఆక్సైడ్ రిడక్షన్లో మేము ఒక అగ్రగామి దేశముగా ఉంటాము, మా యొక్క ఇనిషియేషన్స్ అంతా మీరు చూసారనుకోండి అటువైపే ఉంది. అంటే ఇటు త్వరలోనే నెట్ జీరో ఎమిషన్స్ అనేవి మేము సాధించగలమని ఆయన అక్కడ శపథం చేశాడు, ప్రామిస్ చేశాడు. అలాంటిది ఇవాళ దేశంలో ఏం జరుగుతుంది? E20 గురించి మాట్లాడుతున్నాం. కొన్ని వేల సంఖ్యలో E20 మీకు పెట్రోల్ బంకులు రాబోతున్నాయి. ఏంటి? ఈథనాల్ 20%. అంటే ఇది 2030లో సాధిస్తామని అన్నాం కదా. కానే కాదు, పీయూష్ గోయల్ ఏమంటున్నాడు? ఆయన 2025లోనే 20% ఈథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అనేది మనం సాధించేస్తాము, ఈ టార్గెట్ను మనం రీచ్ అయిపోతామని చెప్పి ఆయన చెప్తున్నాడంటే, ఇలాగ మన ఫారిన్ ఎక్స్చేంజ్ పెరగడము కాదు, అలాగే మనము ఆ క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకోవడాన్ని కూడా టోటల్గా తగ్గిస్తున్నాము. అక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో మనము ఇలాగ రిగ్గింగ్ చేసి ఇలా క్రూడ్ ఆయిల్ని వెలికి తీసే ప్రయత్నాలు చేస్తున్నాము. సో ఇలా మీరు గమనించారనుకోండి, ఒక సందర్భములో భారతదేశము తన క్రూడ్ ఆయిల్ అవసరాల కోసము ఏ దేశాన్ని అడగదు. అలాగే ఇక్కడ నెట్ జీరో ఎమిషన్ అనేది సాధిస్తాము. రైతులకు మనం వేల కోట్లు ఈ మనీ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తాము. ఎటు చూసినా కూడా కార్బన్ డైఆక్సైడ్ లేని ఒక అద్భుతమైన సొసైటీని, భారతదేశాన్ని త్వరలోనే మనం చూడబోతున్నాము. అలాంటిది ఒకప్పుడు నాకు ఇంకా గుర్తు, ఒక శాస్త్రవేత్త స్విట్జర్లాండ్ నుంచి వచ్చి ఈ దేశంలో మీరు ఎలా బతుకుతున్నారు అని చెప్పి అడిగాడు. నేను కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు అలాంటి చాలా బాధ వేసేది. నిజమే కదండి, పాత బళ్ళు, ఆటోలు, లారీలను చూస్తుంటే అందులో నుంచి వచ్చే ఆ దుమ్ము ధూళి, మీకు ఆ పొల్యూషన్ చూసినప్పుడు నిజంగానే బాధ అనిపిస్తుంది. కానీ అందులో నుంచి బయటపడడానికి ఇంత ఒక బృహత్తరమైన కార్యక్రమం మనం చేపట్టామంటే చాలా చాలా గొప్ప విషయం అండి. మరి దీన్ని మీరు కూడా అనలైజ్ చేశారా? మీకు కూడా రిపోర్ట్స్ వచ్చాయా? ఒక్కసారి దయచేసి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.